కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ దిల్రాజు డ్రీమ్స్. ఎస్విసి బ్యానర్తో రాజన్నతో శిరీషన్తో నాకు ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల సాన్నిహిత్యం. నేను గబ్బర్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పటి నుంచే దిల్రాజు గారు రెగ్యులర్గా కలిసేవాళ్ళు. నైజాం సినిమా చేశారు, అప్పటి నుంచి మా అసోసియేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా రామయ్య వస్తాయ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే 3 సినిమాలు అంటే దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాలు నేను దిల్రాజు గారి ఆఫీస్లోనే ఉన్నాను. దిల్రాజు గారు ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అనే ఒక బ్యానర్లో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి సపరేట్గా ఇది పెడుతున్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను, ప్లస్ ఆశ్చర్యం ఎందుకంటే ఆయన ఈ బ్యానర్ పెట్టక ముందు కూడా ఆయన చేసిన పని అదే. సుకుమార్ గారు అవ్వచ్చు, బొమ్మరిల్లు భాస్కర్ అవ్వచ్చు, వేణు శ్రీరామ్ అవ్వచ్చు, బోయపాటి గారు అవ్వచ్చు, ఇలాగ చాలా మంది కొత్త దర్శకుల్ని, వంశీ పడిపల్లి, చాలా మంది కొత్త దర్శకుల్ని దిల్రాజు గారు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తూనే వస్తున్నారు. ఆయన స్ట్రెంతే అది. ఒక కథని, ఒక కొత్త డైరెక్టర్ని పట్టుకొని కేవలం కంటెంట్ని బలంగా నమ్మి బ్లాక్ బస్టర్లు కొట్టిన చరిత్ర దిల్రాజు గారిది. బట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దిల్రాజు డ్రీమ్స్ ఎందుకు పెట్టండి, ఏదో ఆయన డ్రీమ్స్ కాదు, చాలా డ్రీమ్స్తో వచ్చే చాలా మంది యంగ్స్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి. సో యాక్చువల్లీ ఇవన్నీ మీ డ్రీమ్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే సినిమా తీయాలనుకుంటున్నారో, ఎవరైతే న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, మీ డ్రీమ్స్ కోసం ఆయన దిల్రాజు డ్రీమ్స్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని నాకు అనిపిస్తుంది. దిల్రాజు గారు ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందే ఉంటారు. అది ఒక నాట్ ఓన్లీ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్ అవ్వచ్చు, ఒక కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వచ్చు, ఎప్పుడు దిల్రాజు గారు ఒక టాలెంట్ హంట్లో ఉంటారు. బేసిక్గా ఈ బ్యానర్ ద్వారా మరింత కొత్త టాలెంట్ని, మరిన్ని ఆస్పిరెంట్స్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే ఒక లెగసీ లాగా స్టార్ట్ చేశారో అది చాలా దిగ్విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజన్న దిల్రాజు డ్రీమ్స్లో మేము కూడా ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొస్తే మాకు కూడా ఏమైనా కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రొడ్యూసర్లు చేస్తామని, ఎలాగో చాలా మంది డైరెక్టర్లు చేసావు, సో ప్రొడ్యూసర్లు కూడా చేసి ఒక ట్రెండ్ సెట్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ దిల్రాజు డ్రీమ్స్. దిల్రాజు గారు ఒక ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనే డ్రీమ్ని నిజం చేసుకొని ఆయన ద్వారా ఎంతోమంది డ్రీమ్స్ నిజమయ్యాయి. అందులో ఐ థింక్ త్రూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ త్రూ రాజు గారు ఎంతోమంది కొత్త దర్శకుల్ని ఆయన పరిచయం చేశారు. అండ్ టుడే దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్ ఇంక్లూడ్స్ ఆఫ్ కోర్స్ సుకు, మై డార్లింగ్, సుకుమార్, బోయపాటి గారు కావచ్చు, ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కావచ్చు, తర్వాత శ్రీకాంత్ అడ్డాల కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే వేణు శ్రీరామ్ కావచ్చు, ఈరోజు బలగం వేణు కావచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, అంటే తనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని చూసి అందులో ఎస్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ పొటెన్షియల్ ఇన్ దిస్ పర్సన్ అనేది రికగ్నైజ్ చేసి దాన్ని నర్చర్ చేసి వాళ్ళని ఒక డైరెక్టర్గా ఆ నమ్మకం ఇచ్చి, అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐ థింక్ వాట్ ఐ సీ విత్ రాజు గారు ఆర్ శిరీష్ గారు ఇన్ దిస్ బ్యానర్ ఇస్ దాట్ వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్లో ఎప్పుడు బిహేవ్ చేయరు, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ద కైండ్ ఆఫ్ ఇంటరాక్ట్ విత్ us on every sphere, అది క్రియేటివిటీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రిజిడ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ వాళ్ళది. ఏంటంటే ఇట్స్ ఫ్రెండ్లీ అప్రోచ్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, కానీ అర్థం చేసుకునే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నిర్మాతలో. ఐ థింక్ అండ్ దట్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ వై లేకపోతే అంత ఈజీ కాదు. ఈ ఒక 20 yearsలో ఒక 58 ఫిల్మ్స్ తీసి ఇంకా ఈ స్థాయిని నిలబెట్టుకొని ఇంకా దీనికన్నా ఇంకొక స్థాయిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి అనే వాళ్ళ తపనకి ఐ థింక్ నేను ఎంతో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళని, బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. సో ఐ రియలీ కైండ్ ఆఫ్ విష్ దిస్ న్యూ జర్నీ ఆఫ్ దిల్రాజు డ్రీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక ఫస్ట్ స్టెప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ కెరియర్ వైజ్ ఇన్ ఎనీ కెరియర్ ఆర్ ఎనీథింగ్. ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. I think there's no better step that avenue than Dilraju Dreams for people who are looking out there for different spheres of creativity. Not just script writing, it might be direction, like it might be editing, it might be cinematography కావచ్చు, ఏదైనా కావచ్చు. మీలో ఏ టాలెంట్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ ఓవర్ హియర్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే రాజు గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ ద న్యూ ప్రొడ్యూసర్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ ద డెబ్యూటెంట్ who want to kind of come and do something, కానీ వాళ్ళకు దారి తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దీన్ని చేయాలి, కానీ ఆలోచన ఉంటుంది. సో ఐ థింక్ అలాంటి ఆలోచనని కూడా ఐ థింక్ యూ కెన్ కొలాబరేట్, అది కొలాబరేషన్లోకి తీసుకొచ్చి. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవెన్యూస్. ఐ థింక్ ఎందుకంటే జనరేషన్ లీప్ జరుగుతుంది. మేము వచ్చిన జనరేషన్ నుంచి ద అప్రోచ్ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ టుడే ద అప్రోచ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ బికమింగ్ యాజ్ జనరేషన్ you're becoming very independent. And I think, but in creativity, of course, you need a good support to launch yourself. And I think Dilraju Dreams is one such thing that can happen. So I'm wishing Dilraju Garu all the very best on this
kind of this grand launch of Dil Raju Dreams, and the whole team of Dil Raju Dreams who is backing them up because a leader is as good as his team is. So I'm wishing you a whole team and whoever are coming onto this platform of Dil Raju Dreams by sending your mails or by sending your content or anything, be rest assured you're going to be in great hands. All the very best. దిల్ రాజు గారితో నేను ఆల్మోస్ట్ 2016 నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. పటాస్ నేను కళ్యాణ్ రామ్ గారి బ్యానర్తో ఇంట్రొడ్యూస్ అయ్యాక సుప్రీం అనే ఫిల్మ్తో స్టార్ట్ అయింది రాజు గారితో నా జర్నీ. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 years అని చెప్పొచ్చు. సో దిల్ రాజు గారితో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంటే ఆయనకి దిల్ రాజు అని పేరు పెట్టారు దగ్గర రన్నింగ్ రాజు అని పెట్టాలి. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు ఒక చోట కూర్చోరు. సో ఏది కొత్తది వచ్చినా లేకపోతే ఇంకోటి చేయాలి అని చెప్పి ఆల్వేస్ పరిగెడుతూనే ఉంటారు. సో ఎన్నో ఫిలిమ్స్ చేశారు. ఆల్మోస్ట్ 57-58 ఫిలిమ్స్ చేశారు. న్యూ సబ్జెక్ట్స్ కానీ ఏదైనా ఎనీ జోనర్, ఏదైనా ఫ్యామిలీ జోనర్స్ కానీ బిగ్ ఫిలిమ్స్ కానీ అన్నీ టచ్ చేశారు ఆయన బ్యానర్. సో అలాంటి రాజు గారు ఇప్పుడు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక న్యూ ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే మీ ఐడియాస్ కానీ మీకు సంబంధించిన క్రియేటివ్ థింగ్స్ కానీ మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఆ టీంతో ఆయనకున్న క్రియేటివ్ టీమ్తో మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో జస్ట్ గో త్రూ దిల్ రాజు డ్రీమ్స్, డెఫినెట్లీ ఫైండ్ యువర్ లక్ అండ్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ రాజు గారు. సో మీకు కూడా మీ టీం అందరికీ. అండి, నా పేరు వెంకీ అట్లూరి. ఈరోజు దిల్ రాజు గారు వచ్చేసి దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ స్థాపిస్తున్నారు అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎస్విసి బ్యానర్లో వచ్చేసి చాలా మంది న్యూ కమర్స్ లాంచ్ అయ్యారు. రైట్ ఫ్రమ్ ఆర్య దగ్గర నుంచి మొదలుకొని బొమ్మరిల్లు, ఇంకా భద్ర, ఇలా చాలా సినిమాలు వచ్చేసి ఆయన న్యూ కమర్స్ లాంచ్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ ఎస్విసి. రాజు గారు వచ్చేసి నిజంగా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ దాన్ని బట్టి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. రాజు గారు ఎప్పుడు న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయడానికే చూస్తూ ఉంటారు. మనకు రీసెంట్గా వచ్చేసి బలగం అప్పుడు కూడా వేణు గారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నౌ దిల్ రాజు డ్రీమ్స్ ఎక్స్క్లూజివ్గా హీ వాంట్స్ టు ప్రమోట్ న్యూ టాలెంట్ అండ్ యంగ్ టాలెంట్, డెబ్యూటెంట్స్ దగ్గర నుంచి దట్ 1 film old 2 film old డైరెక్టర్స్ అందరికీ వచ్చేసి ఆయన సపోర్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ పెడతాం జరిగింది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.